ఏరా హరి ఏమంత కొంపలు అంటుకున్నట్లు నన్ను రమ్మన్నా ఎందుకు? ఏం చెప్పలేదా రామ్మోహన్ గారికి 10,000 ఇచ్చిన. ఆ రోజు నాకు ఎమర్జెన్సీ ఉంది, అయినా కూడా వానికి ఇచ్చింటే వాడు తీసుకునేటప్పుడు ఇట్ట మాట్లాడా. మళ్ళీ నన్ను నిలేసినాడన్న. అసలు నాకు చెప్పుకునే సిగ్గుచేట అవుతుంది ఇదో. వానికి మస్తాను సీనాన్ని పంపించినాను, వాళ్ళు పిలుచుకొని వస్తారు, వాడిని దండించా డబ్బులు వచ్చేటట్టు చేయన్నా. హరి నాకు చెప్పినావు కదా, వానికంతా నేను చూస్తా. ఏమే నువ్వేమన్నారు, భయపడద్దు, వసూలు చేద్దాంలే. రా లే ఇటు సైడ్ పోయి ఏమేమి మటర్ చేసినా దొంగతనం చేసినారా? గమ్మని రానా నువ్వు? లే ఏమరా మీరు? ఇదిగో ఆడు చూడు, మమ్మల్ని కాదు ఆడు చూడు. ఏమనుకుంటున్నాను? నమస్తే ఏమన్నా నువ్వీడా వచ్చినాడు చూడు రామ్మోహన్ గారు. అడుగు అని గట్టిగా అడుగు. అడుగుతానులే, ఏం పెద్ద ఇదే ఏమన్నా. ఆ 10,000 కదా ఏదో చూడు. 50,000 అన్నా అయిపో, బతుక్కోపో, నా డబ్బులు పోతే పోయినాయిపో అని అయిపో అక్కడ మొలుకొని పోయా. ఇంకే 10,000 కాదు, ఆ రోజు ఎందుకు మాట వరుస కన్నాళ్ళేనా, ఆ మాటదానికే నువ్వు డబ్బులు ఎగర కొడతావా? సిగ్గన్నా ఉందే లేదా నీకేమన్నా? యో మనిషికి కొంచెం సిగ్గు చరం ఉండాలా, తీసుకునే డబ్బులు ఇవ్వాలని తెలియదా నీకు? ఏ రారి మరి బతుకోమని చెప్పినావా? ఏ లెక్క పోయిందని చెప్పినావా? ఏమన్నా ఎందుకు రా చెప్పినావు? అట్లా కాదు, వాడు బీపీ వచ్చేటట్టు మాట్లాడినాడు రామ్మోహన్ గారు, ఇష్టానుసారం మాట్లాడినాడు. అందుకని ఆ పొద్దు ఏదో కోపంలో పోరా బతుక్కోపో అన్నాను. ఆ మాత్రం లెక్క కొడతాడా? అంటే కోపంలో మాట్లాడితే నాకు ఎగొడతా అంటున్నా. అదే అడుగు, గట్టిగా అడుగు. ఏమనుకున్నారు బాగి ఉండి మళ్ళా ఇష్టం వచ్చిన ఇరిటేట్ చేసి మనతో డబ్బులు తీసుకొని పోతావా? మళ్ళా చూడు అడుగు ఒకసారి గట్టిగా. మర్యాదగా డబ్బులు 10,000 కట్టి పో. ఎవరి దగ్గరికి వచ్చినా అనుకున్నాను, పంచాయతీకి ఎవరి దగ్గర వచ్చినా? నేనే మీ నన్నేనా? అయిపోకి ఇస్తా అని 10 సార్లు చెప్తే నాకు వద్దు పో, ఇయ్యద్దు పో, ఎగర కొట్టినావు అనుకోపో అన్నాడు. కాదు, ఎన్నిసార్లు అడుగుతాడు చెప్పు ఆయన. కొంపకాటికి నేను ఎన్నిసార్లు తిరిగినా ఇంటికాటికి, నువ్వు ఒక్కసారైనా కనీసం ఇంట్లో ఉండి లేనని చెప్పినావే, కొంచెమన్నా సిగ్గుందా నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావన్నా ఇంటికాడికి? నా ఇంటికాటికి రాలే నువ్వు. యో మట్టసంగా 10,000 కట్టిపో. ఎవరు? ఎన్ని రోజులైంది నువ్వు? ఇక అతను ఎగర కొట్టినావు, నాకు వద్దే వద్దన్నాడయ్యా. అడిగినప్పుడు ఇస్తున్నావా నువ్వు? ఏంది అతను పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నావు? నేనేం రేపిస్తాను? మర్యాద కట్టిపో, లేకుంటే నా గురించి నీకు తెలుసు కదా. ఏం చేస్తావు నువ్వు? అయ్యే చెప్తాడు. చూడు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని కూడా కొట్టేదానికి పోతాడు. అడుగు గట్టిగా అడుగు. 10,000 నువ్వు ఎవరు అనుకున్నారు నువ్వులే? 10,000 మర్యాదగా కట్టిపో, వడ్డీతో సహా కట్టిపో. లేదంటే నాకైతే నీకు తెలుసు ఎవరు అనుకున్నావులే, తాడిపత్రి శివైలే. ముందు అక్కడ కట్టిపోవాయి. ఏంది రేపు కడతాలే, పారేస్తా గానీ దానికంత సీరియసా? కోట్లు ఇచ్చినట్లు మాట్లాడతాను. రేపు కడతాపా. ఇదిగా ఎన్నిసార్లు కూర్చున్నావు ఈ కూత? ఈసారి పెట్టుకోరంతా. హరి నీకు ఇస్తాపో, రేపు ఇస్తాపో. ఎన్నిసార్లు కూర్చున్నాడన్నా? అయ్యా ఇదే మాట అయినా ఏంది వాడు పోతాంటే పిలిచవు? వాడు పోతాడు పిలిచట్లా? రేపు ఇస్తానన్నాడు కదరా వాడు సంవత్సరం నుంచి అదే చెప్తాడు, రేపిస్తానని చెప్పి. నువ్వు అడిగినది వేరు, నేను అడిగినది వేరా. రేపు ఖచ్చితంగా ఇస్తావాడు. ఏమ్రా అయ్యా, నేను 1000 సార్లు తిరిగింటా అయ్యా కొంపకాటికి. నేను 1000 సార్లు అయ్యా, 1 కాదు 2 కాదు. ఎనికి పిలిచవన్నీ? మీకు అర్థం కాలేదురా నేను చెప్పేది. మీరు చేసేది వేరు, నేను చెప్పినా రేపు ఖచ్చితంగా ఇస్తావాడు. అంతే అంటావా? అంతేరా. ఖచ్చితంగా ఉంటాడు. 50 సార్లు అడిగినావన్నీ. సర్లే, ఇంక వాడు ఈకపోతే నువ్వు ఇస్తావు కదా 10,000. అరే పంచాయతీ నేను చేసినాక మా నమ్మ 10,000 ఇచ్చి కొడతారా? ఏంద్రా నువ్వు ఇస్తావు కదా. బుక్ సర్లే మాట అంటే మాట్లాడారే. సర్లే నువ్వు ఇంటికి పో అయితే. ఇంకా పో లే పో ఇదేదిరా. సర్లే పో నువ్వు పో. 10,000 ఇప్పించుకొని రా పో. పల్లెవేలు బస్ ఎక్కించుకో. నేను పోతాలేనా 10,000 ఆయన? అరే 10,000 మీరేమో ఇట్లే బదిరి వస్తుంది, ఎక్కిస్తా పోరాలే. బా ఈ రామ్మోహన్ కాంత అప్పు వసూలు చేయడం అంటే రాయి నుంచి నూనె తీసినట్టే. అబ్బాబ్బాబ్బా కాలాంతకుడు ఈడు. వాడు చూడు పెద్ద మనిషి మాట్లాడుతుంటే కూడా అట్లే పోతాడు. పోతే పోన్లే, ఈ ముసలోడు బుక్ అయినాడు 10,000 ఇస్తాను. మనకి ఎట్లా డబ్బులు వచ్చేది ఇంపార్టెంట్.